థ్యాంక్ యూ. ఈరోజు వైకాపా నాయకులు మేము నీతివంతులము, మేము బుద్ధివంతులము, మేము చాలా అమాయకులము, మమ్మల్ని టీడీపీ వాళ్ళు ఒక నిమిషం ప్లీజ్ మమ్మల్ని టీడీపీ నాయకులు అక్రమంగా కేసు పెట్టి భయప్రాంతులు చేసి తినకుండా తాగకుండా మమ్మల్ని చేస్తున్నారు, బెళ్ళం పిల్ల కూడా ఉండకుండా చేస్తున్నారు చెప్పి పెద్ద పెద్ద కథలు చెప్పారు. సామెత తెలుగులో చెప్పేది చేనేతలు దూరం దుబ్బుడు సామెత. ఈరోజు అదే సామెత ఇక్కడ వర్తిస్తుంది. ఈరోజు పొద్దున 7 గంటలకు బృందామారు వచ్చి అందరు వచ్చి కొత్తగడ్డ ఎంపీడీ ఆఫీస్ని ఓపెన్ చేశారు. ఎవరి పర్మిషన్ లేకుండా, ప్రోటోకాల్ లేకుండా. బోర్డు అది బోర్డు ఫ్లాగ్ బోర్డు ఇది బిల్డింగ్, కొత్త బిల్డింగ్. బోర్డు చూడు, బోర్డు ఇచ్చినాడు ముందు బోర్డు పేపర్ అది చెప్పి బోర్డు ఇచ్చినాడు అన్న. బోర్డు తీయమని కదా. ఇది ఎవరు బస్సులు ఇచ్చారు, ఎవరిని అడిగి చేశారు, దీనికి ప్రోటోకాల్ అవసరం లేదా, సీఓ పర్మిషన్ ఉందా, లేదా కలెక్టర్ పర్మిషన్ ఉందా, లేదా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పర్మిషన్ ఉందా, ఒక ఎమ్మెల్యే తెలియకుండా, ఎంపీడీ తెలియకుండా, ఆర్ఎన్బీ తెలియకుండా, ఎవరో తెలియకుండా ఇలా చేస్తే భద్రత నడుపుతున్నాడు వైకాపాలు. ఏం చూసేది మేము, ఏం దారి చూసేస్తారు మీరు, ఏం చేయాలనుకున్నా మీరు? అంటే మీ ఇష్టం చేసుకుంటే మా మీద కేసు పెట్టి ధైర్యం లేదు అనుకుంటారా మీరు? నేను చేతవాళ్ళు కాదు, తెలుగుదేశం వైకాపా, మేము తెలుగుదేశం భయపడే సమస్య లేదు. మీరు ఇంతకుముందే నాతో డిస్కస్ చేశారు ఎంపీడీఓ. నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పిలిపించి కొన్ని డోర్ తీసుకొని, కొన్ని కార్యక్రమం చేసుకొని ఫౌండేషన్ ఉద్దేశాన్ని పెండి పెట్టాను. అనుకోకుండా ఆయన ఆసుపత్రి ఉన్నాడు కాబట్టి డిలే అయింది. అంత మాత్రాన దౌర్జన్యం చేస్తే తమ్ముడు ఆఫీస్కి కూర్చోబోయి చెప్పండి పోయి, మీరు అధికారం ఉందని కూడా అధికారం లేదు, మీకు అధికారం పోయింది మీది. ఇది పద్ధతి కాదు. ఇది రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజల్ని అవమానం చేసినట్టు. తాల్చో పలగొట్టి ఎంపీడీ ఉంటుంది, లేకపోతే ఇరిగేషన్ అంతా ఆర్ఎన్బీలో ఉంటుంది, అలాగే పంచాయతీరాజ్. అది తెలియకుండా పలగొట్టి దౌర్జన్యంగా అందరు దొరి దాదాపు కొద్దిగా చాలా మంది ఉన్నారు. అందరు దొరి 7 గంటలకు దొంగ వారు వచ్చి ఓబీసీ వెళ్ళిపోయారు. అంత అవసరం ఏముంది అడుగుతున్నాను. ఈరోజు ఆదివారం కూడా మీకు తెలిసి, రోజు ఆదివారం సెలవు రోజు. ఒకండే కాదు, సీఓ గారు ఇప్పుడు ఆయన జిల్లా పాపిరెడ్డి గారు జిల్లా చైర్మన్, ఆయనే కాదు చెప్తే ఇంకా వ్యవస్థ ఎలా ఉంటుంది? జిల్లా చైర్మనే రూల్స్ పాటించకుండా ధైర్యంగా వచ్చి, మాకు తెలిసి ఉంటే కథ వెళ్ళుంటుంది, మాకు ప్రోగ్రామ్ అంతా కథ వెళ్ళుంటుంది. ద్రోణాచారంలో వాళ్ళు అడిపెట్టే వాళ్ళు కాదు, బయటకు పెడతారు. తిరిగి మాదిరి వచ్చి చేసి మళ్ళీ ఏదో అరెస్ట్ చేస్తే జగన్తో వచ్చిన పనిలో ఉండాలి. ఇవన్నీ మానుకోండి. ఇది డోనా చేయడం, ఇది మీ ఇష్టం వచ్చినది కాదు, ఇక్కడ జరగదు. ఇక్కడ సత్తా చూసుకొని సిద్ధంగా ఉన్నాం, గవర్నమెంట్ వ్యతిరేకంగా పోతున్నాం. ఇక్కడ భయపడే ఓట్లేడు. ఇక్కడ మీరు దొంగతనంగా వచ్చి గుజ్జోలు మారి వచ్చి దీన్ని ఓపెన్ చేసినారు. మీకు మొగతనం ఉంటే చెప్పి ఓపెన్ చేయాల్సింది. ఎంపీతో కానీ కలెక్టర్ పంపించుకొని శివత చేసుకోవాల్సి ధైర్యం ఉంటే. ఇది ఒక మగవాడు చేసేవాడు కాదు, గుజ్జోలు చేసే పని కార్యక్రమం. మళ్ళీ నీతులు మాట్లాడలేదు. వైకాపాలో మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ చేసి అక్కడ అరెస్ట్ చేసినని చెప్పి అవసరం ఉంది మీకు? అలా అవసరం ఉంటే ఈ పని చేసేవాళ్ళు కాదు మీరు. అంటే ప్రజలు
తప్పుదప్పుడు ఇచ్చేది మీరా మేమని అడుగుతున్నాం. మేము శాంతియుతంగా పోతున్నాం, అన్ని రకాలు శాంతియుతంగా పోతున్నాం. మా నాయకుడు చెప్పిన ప్రకారం ఎక్కడ మేము అల్లరు కానీ ఎక్కడ లాండ్ ఆర్డర్ కానీ మేము సృష్టించలేము. 5 ఏళ్ళలో మేము ఎన్ని కార్యక్రమం చేసినా మీరు ఎంతమంది జైలు పెట్టారు, ఎంతో అరెస్ట్ చేశారు. మేము వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఇంత ఎక్కడ మేము అరేంజ్మెంట్ చేయదలుచుకోలేదు. మేము న్యాయంగా గెలిచా, ప్రజలు గెలిపించామంటే ప్రజలకు అనుకూలంగా ఎక్కడ ప్రాబ్లం లేకుండా పోరాడుతూనే మేమంతా బనిపోతాం. చేసే కార్యక్రమాలు కూడా మేము ఈరోజు కలిసిన ప్రోటోకాల్ అందులో ప్రోటోకాల్ లేదు. నా పేరు ఎక్కడో ఇక్కడ కింద ఉండాలి, నా పేరు ఉండాలి, ఇక్కడ నా పేరు. ఇది ప్రోటోకాల్ అంటే నా పేరు ముందు వస్తుంది. అధికారులు ఇచ్చింటే నా పేరు ముందు రావాలి, తర్వాత కింద వస్తాయి. అంటే అధికారులు లెక్కలేదు, వీళ్ళకు కలెక్టర్ లెక్కలేదు, సిఓ లెక్కలేదు. ఏంటి మీ ఉద్దేశం ఏంటి? ఏం చేయాలనుకున్నా మీరు? ఎవరిని కబ్బులు లేపన్నారు, ఎవరిని కబ్బులు లేపకుండా మీరు చేసి తప్పుడు పనులకు నిందా మా మీద చేస్తారు. మీరు భయపడే సమస్య లేదు. నేను పొద్దున వస్తుంటే అయిపోయారు, పొద్దున వస్తుంటే అయిపోయారు. అక్కడే పోదామనుకున్నాను, అప్పుడే వెళ్ళిపోయారు. నేను పోదామనుకున్నాను, అప్పుడు వెళ్ళిపోయారు. 7 o'clock వచ్చారు, 6:30 వచ్చారు. అక్కడ అద్దం తాళం పలకొట్టారు. ఈ బోర్డు కూడా ప్లాన్ చేసుకొచ్చారు, సీక్రెట్ చేసుకొని పొద్దు వచ్చి బోర్డు పెట్టి ఎవరినప్పుడు పులిస కూడా ఎవరు లేదు, దొంగతాం పెట్టుకుని అవసరం ఏమి అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ బాగుంటే ర్యాలీకి మేము ఓపెన్ చేసేవాళ్ళం కదా, నీ పేరు పెట్టేవాళ్ళం బోర్డులో, జిల్లా పరిషత్ చైర్మన్ పెట్టేవాళ్ళం, మేము ఎంపీ పేరు పెట్టేవాళ్ళం, మీ మెంబర్ పేరు పెట్టేవాళ్ళం. అంత ఆతృత ఏమని అడుగుతున్నాను. మేము ఈ బిల్డింగ్లో డిప్యూటీ చీఫ్లకు వచ్చి మా సమస్యలు కొన్ని చెప్పి, మాకు రోడ్లు కావాలి చెప్పి కొన్ని బిడ్ చేసుకోవాలి. నీటి సమస్య, మనకు రకరకాల సమస్యలు డిప్యూటీ చీఫ్గా పిలిపించుకొని మాట్లాడుకొని చేయాలనుకుంటే వీళ్ళకి మా టైం అయిపోతుంది, మా పేరు ఉండదు అనుకుంటారు. మీరు ఏం పొడిచారని అడుగుతున్నారు. ఈ 5 సంవత్సరాలు ఏం పొడిచారు మీరు? ఈరోజు మేము సాధించాం, మీరు పెళ్లి చేసే పనులు మేము సాధించాం. ఈరోజు తాగునీటి సమస్య మీరు చేసిన ప్రోగ్రామ్ పెండింగ్ పడితే 2 సంవత్సరాలు ఎంబడబడి నేను ప్రతి 3 నెలలకు కోటేషన్, అంటే ఆఫీసులో కోటేషన్ మీట్ పెట్టుకొని అన్ని కాల్ చేసి ఈరోజు నేను బ్రహ్మాండంగా నేను ధైర్యం చెప్తున్నా. ప్రతి ఊరికి పిలిచి ఇంకా కొన్ని ఊర్లు ఉన్నాయి కూడా మళ్ళీ ఎండలేకపోతే మేము సాధించిన కార్యక్రమం అది ప్రజలకు కావచ్చు. ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి చోట నీరు ఇబ్బంది ఉంది, కానీ దూడ మాత్రం సౌండ్ కానీ పడటం ఎక్కడ ఇబ్బంది లేదు. ఎందుకంటే మాకు సమస్య తెలుసు కాబట్టి, ప్రజల సమస్య తెలుసు కాబట్టి, ప్రజలు నమ్మకంగా గెలిపించారు కాబట్టి వాళ్ళకి శాశ్వతంగా నీరు సమస్య తెచ్చాము. ఇది చిన్న విషయం కాదు. అదనంగా మాట దాదాపు 130 కోట్లు తెప్పించి కంప్లీట్ చేశాము. నేను ఉన్నప్పుడు 5,000 టన్నుల పైపులు పెండింగ్ ఉంటే దాన్ని మా గవర్నమెంట్తో మాట్లాడి అన్నీ చేసి అదనంగా డబ్బులు ఇప్పించి చేసామని. మరి ఇప్పుడు ప్రతి ఊర్లో ట్యాంకులు ఎక్కడానికి నా డివై ఫండ్స్ కింద 2.5 కోట్లు ఇచ్చాను. ఇచ్చి ప్రతి ఊరికి కలిసి ఇవ్వన్నాం. మీరు ఏం కలిసి చేశారు? తాగినీరు ఇచ్చారా, సాగినీరు ఇచ్చారా? ఎక్కడ చేయలేదు మీరు. ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్య మాట్లాడకుండా దొంగతనంగా వచ్చి ఆఫీస్ ఓపెన్ చేసి ఏం సాధించండి మీరు. అంటే మీ దొంగ బుద్ధి బయటపడింది. మీ ఇంకా ఈరోజు ఇలా ఉంటే వీళ్ళు కలగంటారు, రేపు అధికారికి వస్తాం మేము, వీళ్ళు అధికారం వచ్చే సమస్య లేదు. ఇంకా 10 ఏళ్ళు మేమంటాం. అన్నీ ఇంకా తొందరగానే కొత్త పింఛన్లు, తర్వాత పిల్లగారు ఏమవుతున్నాం, ఇన్ని ఇస్తున్నాం, అన్ని ఇచ్చాం, అన్ని కార్యక్రమం చేశాం. తాగినీరు ఇచ్చాం, సాగునీరు ఇచ్చాం. మన అసలు మాట్లాడాను, మా చెరువులు నింపండి అసలు మాట్లాడాను. నేను మా ప్రాంతంలో చాలా ఇబ్బంది ఉంది, మా నీళ్ళు తప్పకుండా చెరువులకు తీసుకొస్తాను. నేను ఇది కాదు రైల్వేస్ కూడా తీసుకొస్తాను నీళ్ళు. ఈ తాగినీరు సమస్య ప్రతి చోట ఎమ్మెల్యేతో కూర్చొని, కర్నూలు ఎమ్మెల్యే మీద కూర్చొని మాట్లాడుకొని పెద్ద ఎత్తున సీఎంతో మాట్లాడి చెరువులు నింపే ప్రయత్నం చేయబోతున్నాం తొందరగా. అంతా కూర్చొని 2 జిల్లాలకు ఎమ్మెల్యేలు కూర్చొని మాట్లాడి కార్యక్రమం. ఎందుకంటే చాలా తీవ్రమైన సమస్య. ఖరీఫ్ పోయింది, ఖరీఫ్ పంట పోయింది, రబీ పంట పోతుంది, మళ్ళీ ఖరీఫ్ పంట నెక్స్ట్ కూడా వచ్చే సమస్య. మెయిన్గా తాగునీరు సమస్య ఎక్కువ వస్తుంది. ఇంకా ఆల్పై వర్షాకాలం పోయింది, ఒక నెల ఉంటే సెప్టెంబర్ ఉంటే వర్షాలు పోతుంది. ఏంటి పరిస్థితి? ఖరీఫ్ పోయింది, రబీ పోతుంది, తాగునీరు సమస్య వస్తుంది. ఇక వర్షంకు నీళ్ళు వీళ్ళు కూడా మేమంతా ఎమ్మెల్యేలు కూర్చొని, ఎంపీ కూర్చొని మాట్లాడి సీఎం జరిపి, అంటే రాష్ట్రం మొత్తం సమస్య ఉంది, అంత కలిసి కూడా మాట్లాడతాం. ముఖ్యంగా మా జిల్లా కలుపుకొని మాట్లాడతాం. మీ వాళ్ళు దొంగతంగా ఇంత కరువు పెట్టుకొని తాగినీకి వెళ్ళాడుతుంటే, పంటలు పోయి వెళ్ళాడుతుంటే ఇలా చేసే పని మీరు
మీరు ప్రజలకు వెళ్ళుకోండి. మీరు నిజంగా మీకు ప్రేమ ఉంటే ప్రజలకు వెళ్ళి అయ్యా మీ సమస్య కనుక్కోండి. నువ్వు జవాబు చేయమని ఎంపీ కాబట్టి బాధ్యత ఉంది. ఇంకా మీకు ఇంకా టైం ఉంది. మీకు ఇంకా నేను 1 month టైం ఉంది. ఇది చేసే కార్యక్రమం ఊర్లో పోయి ఏం తక్కువ ఉంది అడిగితే సరిపోతుంది కదా. ఎంపీగా చర్చలో ఫండ్స్ ఉంటాయి, ఏమొచ్చే ఫండ్స్ ఉంటాయి. కాక ఇది దొంగతనమా? ఇది మొగలు చేసే పని కాదు, ఉద్యోగం చేసే పని. ఉద్యోగం మేలు ఇంకా గందగా అర్థం ఉంటే అది తెలియదు, కానీ ఉద్యోగం కూడా ఉద్యోగం మేలు కంటే ఇది ఆవేదన మాట్లాడుతున్నాను. ఇది ఎప్పుడు మాట్లాడేది ఇది తప్పు చేసి మాట్లాడేది. ఎందుకంటే ఇది ఒక అవమానం, ఇది రాష్ట్రానికి అవమానం. ప్రభుత్వాలు ఉండొచ్చు పోవచ్చు, కానీ ఇది రాష్ట్రానికి అవమానం. ఒక అధికారంలో మేము పెట్టుకొని దొంగతనం చేసే పని ఏమో జరుగుతుంది. అంత భయపడేది. మొగలు అయితే చెప్పిరావాల్సింది, ఓపెన్ చేసి రావాల్సింది. మేము ఆడతామో అప్పుడు వేరే పట్టది. ఉద్యోగాలు వచ్చి 6 గంటలకు వచ్చి చేస్తే అది మోసం చేసే పని కాదు. దీని మీద తప్పకుండా ఆల్రెడీ సీఎం గారికి చెప్పాను, పవన్ గారికి పంపించాను, అందరికీ డిఐజీ పంపించాను, అందరూ పంపించాను. దీని డెఫినెట్గా యాక్ట్ తీసుకోవాలి. ఇష్టపడే సమస్య లేదు. ఒకవేళ అధికారులు చేతుంటే అధికారులు సస్పెండ్ చేపిస్తాం, లేదా పొలిటికల్ మీద తప్పకుండా వైకాపా మీద తప్పకుండా కేసులు అమలు చేస్తాం. ఎవరు ఇష్టపడే సమస్య లేదు. ఇది ప్రిస్టేజ్, ఇది ప్రోటోకాల్కి విరుద్ధంగా పోతారు. నేను అసెంబ్లీలో కంప్లైంట్ ఇస్తాను. అసెంబ్లీలో స్పీకర్ ఇస్తున్నాను. విజిలెన్స్ మన విజిలెన్స్ కమిటీకి ఇస్తాను. తప్పకుండా వాళ్ళు యాక్ట్ తీసుకుంటారు. ఇది చిన్న విషయం కాదు. ఎప్పుడు ఇటువంటి సాహసం చేయకూడదు. సో డెఫినెట్గా మేము విల్ నాట్ లీవ్. డెఫినెట్గా యాక్ట్ తీసుకుంటాం. యాక్షన్ తీసుకునే సమస్యలు ఎవరు కానీ డెఫినెట్ సేఫ్తో పోతాం. మేమంతా సేఫ్తో, మేము బీజేపీ రాష్ట్రంలో ఉంటామే. యాక్షన్ తీసుకుంటారు మాకు ఉంది. నేను ఎస్పీతో మాట్లాడాను. కలెక్టర్ షాక్ అయింది. ఏం సార్ చెప్తాను అంటే అవునని చెప్పాను, పంపించాను. కలెక్టర్ కూడా డెఫినెట్ యాక్షన్ ఉంది. ఇది ప్రోటోకాల్ లేదా? ప్రోటోకాల్ మర్చిపోలేదు. ఎంత సార్ గురించి కాబట్టి ఇదంటే మా అధికారం పోతుంది తక్కువ చేశారు. ఇది తెలియదు, తీసేస్తారు. మేము తీసాం, వాళ్ళు తీసుకుని మంచిది. కాబట్టి ఇది సిగ్గు చేయటం. వైకాపాలకు బుద్ధి చెప్తాం. మీకు ఎందుకనే ఇంకా చాలా విషయాలు చేశారు. ఇది కాదు, దొరికారు కాబట్టి ఇది అఫీషియల్ దొరికారు. ఇంకా చాలా చేశారు. బయట పెడతాం, మొత్తం బయట పెడతాం. ఎక్కడ డబ్బులు తినాలి, ఎక్కడ మొత్తం బయట పెడతాం. ఇలా పని లేక మా మీద నిర్ధారిస్తాం. మేము డ్రోన్లో ప్రజల మీద భయపడే సమస్యలు ఎదుర్కొంటాం. ఇక మీద మా సత్యం చూపిస్తాం. ఇట్లాంటి అరేంజ్మెంట్ చేస్తే మాత్రం తప్పకుండా మేము రియాక్షన్ ఇస్తాం, ఎదుర్కొంటాం. మేము రాష్ట్ర మొత్తం ఇటువంటి కాకుండా మేము తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంటుంది. ఇక దానికి ముందుకు వస్తాం, సమస్య లేదు. ఇల్లీగల్ మాత్రం తప్ప ఎదుర్కొంటాం. బీజేపీ కాదు నో అగ్రీస్ ప్రోటోకాల్. దీనికి వాల్యూ లేదు. దీనికి అది కాక మేము మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఓపెన్ చేస్తాడు. చల్లదు ఇది. డెఫినెట్గా నేను ఎమ్మెల్యేగా మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వస్తాడు, చేస్తాడు. దాన్ని అఫీషియల్గా నువ్వు చేసుకోవచ్చు. కానీ ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్ వాల్యూ ఉంటుంది. బీజేపీతో రమణ